అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి కొంతమంది పొత్తు పెట్టుకోకుండా గెలవలేము అన్న సెంటిమెంటు కూడా వస్తుంది. మరి పొత్తు పెట్టుకోనప్పుడే గెలుస్తున్నారు, పెట్టుకుంటూనే గెలుస్తున్నారు. పొత్తు లేకుండా గెలవలేము అన్న సెంటిమెంటు పార్టీలు ఏం పార్టీలు అని అంటారు. మరి అయ్యా మేధావి గారు, మరి మీరు బాగానే చెప్పారు, కానీ రాష్ట్రము 40% ప్రజలు ఉచిత పథకాలకు అలవాటు పడ్డారు. వారికి ఎటువంటి డెవలప్మెంట్ అవసరం లేదు. మరి మీలాంటి వారు కొత్త పార్టీలు పెట్టి ఓట్ బ్యాంకును చీల్చడం వలన పనికిమాలిన వారికి పదవులిచ్చి అనుభవించుకుంటూ రాష్ట్రాన్ని కుక్కలజించిన విస్తరిలా చేస్తున్నారు. అందువలన ఎంత మేధావైనా పొత్తు పెట్టుకోక తప్పదు. వసుదేవుడు లాంటి వారే పొత్తు పెట్టుకొని గెలిచారంట. ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని పార్టీలున్నా ఏది ఏమైనా పొత్తు పెట్టుకోవాల్సిందే. ఏమిటంటే రాష్ట్రంలో ఉచిత పథకాలకు అలవాటు పడ్డారు. ఆ అలవాటు పడి అలా నడుస్తూ పోతుంది రాష్ట్రం. వాళ్ళకు డెవలప్మెంట్ అవసరం లేదు, వాళ్ళకు అభివృద్ధి గురించి తెలియదు, కంపెనీల గురించి తెలియదు. ఏదో ఉచితంగా వస్తుంది, మేము తీసుకుంటున్నాము అన్నట్టుగా వ్యవహరించుకుంటూ పోతున్నారు. అంతేగాని ఉచిత పథకాలకు అలవాటు పడి ఇలా సోమరిపోతులు చేసిన పార్టీ, 5 సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీ, అలవాటు చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళు అలా చేశారు. మన రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తర ఎలా చేశారు, అప్పులు పాలు చేశారు, ఉచిత పథకాలకు అలవాటు పడి సోమర్థనం నేర్పించారు. మరి మీలాంటి వారు పార్టీ పెట్టి గెలిచి ఏం చేస్తారు ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు, డెవలప్మెంట్ అవసరం లేదు, కంపెనీలతో అవసరం లేదు, నాకు డబ్బులు చాలిస్తే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారే కానీ పనులు పాటలు చేసుకుని బతుకుదాము, నిజాయితీ ఉందాము అనేది లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఎటువంటి వారైనా, ఎంతటి వారైనా సరే పొత్తు పెట్టుకోవాల్సిందే. చూశారుగా, వసుదేవుడు లాంటి వారే పొత్తు పెట్టుకొని గెలిచారంట ఒకప్పుడు. అలా ఉంది మేధావి గారు. ఒక్కసారి ఆలోచించుకొని రాష్ట్రం పరిస్థితి, గత ప్రభుత్వం ఎలా చేశారు, ఎలా సోమరిపోతులు చేశారు. అభివృద్ధి లేకుండా నేను ఉచితంగా ఇచ్చింది నా డెవలప్మెంటు, నా అభివృద్ధి, నాకు ఓట్లు వేస్తారు 175 అని అన్నాడు. ఆఖరికి అక్క చెల్లెమ్మల మీద ఆశపడ్డాడు. నీ అంతో ఇంతో ఇచ్చాను, పథకాలు ఇచ్చాను, అక్క చెల్లెమ్మలు నన్ను గెలిపిస్తారన్నారు. 11 సీట్లకి పరిమితమైపోయారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలా ఆశకు హద్దు ఉండకూడదు. దేనికైనా ఆశకు హద్దు ఉంటుంది. ఇలా పనికిమాలిన పనులు చేసుకుంటూ రాష్ట్రాన్ని కుక్కలు చేసిన ఇస్తరిలా చేసి రాష్ట్రాన్ని అలా చేశారు. ఒక్కసారి ఆలోచించుకొని మేధావి గారు.